చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియచేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. తండ్రి, నీ యొక్క మాటలు ధ్యానింపబోవచ్చు ఉంటుండగా వినగల చెవులు, గ్రహించగల మనస్సు, నీ యొక్క పరిశుద్ధాత్మ అయిన వివేకము మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించి నీ కొరకు ఉన్నతంగా మేము భక్తి చేయునట్లుగా, నేర్చుకొనున్నట్లుగా బలపరచండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడును, పాపిని, నిష్ప్రయోజకుడును. కేవలం నీ ప్రేమ, నీ కృపచేత నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడి మా ఆత్మ సంబంధమైన జీవితానికి మేలు కలగ చేస్తూ నీవే మహిమ పొందమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమనా దేవుని పిల్లరా, ఈరోజు మనము ఒక విషయాన్ని నేర్చుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. అదేంటంటే, మందిరం లోపల ఉండేటటువంటి భక్తులు లేక ప్రజల భక్తి విధానాన్ని మనం గాని గమనిస్తే అందరూ ఒకటిగా ఉన్నట్టుగా కనబడుటలేదు. మందిరం లోపల అందరూ ఉంటున్నారు, కానీ మందిరం లోపలకు వచ్చినటువంటి వారిలో మనకు రెండు గ్రూపులుగా ఉన్నట్టుగా కనబడుతుంది. మందిరం లోపల రెండు గ్రూపులు నేర్చుకుందాం. బైబిల్లో నుంచి యేసు ప్రభు చెప్పిన పాఠంలో నుంచే మనం నేర్చుకుంటే మనం మందిరం లోపల ఏ గ్రూపులో ఉన్నామో మనకు అర్థమవుతుంది. ఆ రెండు గ్రూపుల్లో ఏ గ్రూపు మనం ఉన్నామో అర్థమవుతుంది. చూడండి ప్రేమని దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 16 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనం నుంచి. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లునైనను, పల్లేరు చెట్లను, అంజూరపు పండ్లనైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. 21 కూడా, ప్రభువా ప్రభువా అని ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను
అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. చదవబడిన యొక్క లేఖన భాగాలు మనం గాని ఆలోచిస్తే, ఇది యేసు ప్రభువుని నమ్మని వారి గురించి చెబుతున్న మాటలు కాదు. యేసు ప్రభువుని నమ్మని వారు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు. దాంట్లో డౌట్ ఏం లేదు మనకి. దేవుణ్ణి ఎరగక, దేవుడు చెప్పినట్లుగా బ్రతకక, దేవుణ్ణి నమ్మక ఉండే బ్యాచ్ బయట ఒకటి ఉంది. వారిని అన్యులు, భక్తిహీనులు అంటారు. అన్యులు, భక్తిహీనుల విషయంలో ఎవరికి డౌట్ ఏమీ లేదు. వారు పరలోకం వెళ్తారని మీకేమైనా డౌట్ ఉందా? ఏమీ లేదు. కానీ ఇక్కడ యేసు ప్రభు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, యేసు ప్రభువుని నమ్ముతున్నాము అని చర్చి లోపలకొచ్చి బ్రతుకుతున్నటువంటి 2 గ్రూపుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మందిరానికి వచ్చిన వారిలో 2 గ్రూపులు ఇక్కడ మనకి కనబడుతున్నాయి. యేసు ప్రభు ఫస్ట్ ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు చదువురాని వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలో ఉదాహరణలు, ఉపమానాల రీతిలో చెప్తుంటారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన బోధన విధానం అది అన్నమాట. అప్పుడు మనుషుల గురించి, చర్చిలో ఉన్న గ్రూపుల గురించి చెప్పబోయే ముందు అర్థం కావడానికి చూడండి ఏమని చెప్తున్నాడంటో, 17వ వచనంలో, ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. 2 చెట్లు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. 2 చెట్లు కనబడుతున్నాయి. ఏం చెట్లు అవి? మంచి ఫలములు ఫలించే చెట్టు ఒకటి ఉంది, పనికి మాలిన చెట్టు, ఫలములు ఫలించే చెట్టు కూడా ఉంది. 2 చెట్లు కనబడుతున్నాయి. 2 చెట్లు ఫలాలనే ఇస్తున్నాయి. కానీ ఒక చెట్టేమో మంచి ఫలాలు ఇస్తుందంట, ఇంకొక చెట్టేమో పనికి మాలిన ఫలాలు ఇస్తుందంట. చూసారా? చర్చి లోపల ఉండేటటువంటి 2 గ్రూపుల విషయంలో అర్థం కావడానికి దేవుడు ఒక 2 చెట్ల గురించి చెప్పాడు. ఇప్పుడు జాగ్రత్త విందాం. ఒక మామిడికాయ చెట్టు ఉందనుకోండి, దాని వలన మనకు ఉపయోగం ఉంటుంది. ఈ లోకంలో పనికి మాలిన చెట్లు కొన్ని ఉంటాయి. ముళ్ళు మాత్రమే ఉండి దేనికి పనికిరాని చెట్లు. ఆ చెట్టు నిండా చూస్తే ముళ్ళే ఉంటది. ఆ ముళ్ళు ఉన్న చెట్టు మనకు దేనికి పనికొస్తుంది? దేనికి పనికిరాదు. చూసారా? చెట్టే మళ్ళా కనబడుతుంది మళ్ళా, కానీ అది ముళ్ళను ఇస్తున్నందువలన అది మనుషులకు ప్రయోజనం లేకుండా పోయింది. కానీ ఈ చెట్టు మనుషులు తినడానికి కావలసిన ఫలాలు ఇస్తున్నందువలన ఈ చెట్టు మనుషులకు ఉపయోగకరంగా ఉంది. ఈ లోకంలో మనం పనికి వచ్చే చెట్ల నుంచి కాయలు, పువ్వులు తీసుకుంటున్నాము. పనికిరాని చెట్ల విషయంలో మనం వాటిని పట్టించుకోవడం లేదు. 2 భూమి మీదే ఉన్నాయి. ప్రస్తుతానికి 2 భూమి మీదే ఉన్నాయి. మంచి చెట్లు ఉన్నాయి, మనకు అవసరం లేని చెట్లు కూడా ఉన్నాయి. ఇది అర్థం కావడానికి చెబుతూ యేసుప్రభు ఏమంటున్నాడంటే 19వ వచనంలో, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఏమంటే చెట్టును తీసుకెళ్లి నరకంలో పడేస్తాడు యేసుప్రభు? ఏమన్నా ఇక్కడ భూమి మీద ఉన్న చెట్టును తీసుకెళ్లి నరకంలో ఏమైనా పడేస్తాడా? ఇది భూమి మీద ఉన్న చెట్ల గురించి మాట్లాడడం లేదు, కానీ భూమి మీద దేవుని రాజ్యము, మందిరము, సంఘము అనేటటువంటి ఆ దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి 2 గ్రూపుల గురించి మాట్లాడుతున్నటువంటి విషయం. ఫలింపని చెట్టు, పనికి మాలిన చెట్టునట్ట తీసుకెళ్లి నరకంలో పడేస్తాడట. మంచి చెట్టుని, మరి ఫలింపని చెట్టుని నరకంలో పడేస్తే మంచి చెట్టుని ఎక్కడ పడేయాలి? పరలోకంలో పెట్టాలి. చెబుతూ ఇలా ఉదాహరణగా చెబుతూ అర్థం కావడానికి, మీకు చెట్ల రూపంలో చెబుతూ అర్థం కావడానికి చివరికి ఉన్న విషయం చెబుతూ ఉన్నాడు అనమాట. అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నాడో ఉదాహరణ చెబుతూ
కింద మాట్లాడుతున్నాడు 19వ వచనంలో 20వ వచనంలో. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందురు. మరి ఏది మంచి చెట్టు, ఏది చెడ్డ చెట్టు అంటే ఎవరు మంచి విశ్వాసి, ఎవరు చెడ్డ విశ్వాసి? ఎవరు మంచి భక్తుడు, ఎవరు చెడ్డ భక్తుడు? భక్తులే మందిరంలో ఉన్నవాళ్ళే 2 గ్రూపులు. దేవుని మందిరములో 2 గ్రూపులు. భూలోకంలో 2 గ్రూపులు. చీకటి, వెలుగు ఉన్నట్టుగా, నిజము, అబద్ధం ఉన్నట్టుగా మందిరంలో లోపల కూడా 2 గ్రూపులు ఉన్నాయి. పైన ఫస్ట్ వచనంలో అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి అంటాడు. అంటే దాని అర్థం యేసు ప్రభు మనకి ఇక్కడ ఏమి నేర్పించాలనుకుంటున్నాడంటే, మందిరం లోపల అందరూ భక్తులే ఉన్నారని మీరు అనుకోబాకండి. జాగ్రత్త అనే పాయింట్ అక్కడ వాడాడు. ఇక్కడ జాగ్రత్త అనే మాటను ఎందుకు వాడాడంటే, మీ పక్కన ఉన్న వాళ్ళు భక్తులా కాదా? నీవు భక్తుడువా కాదా? ఈ 2 గ్రూపులు ఎలాగ ఉన్నాయి? ఈ 2 గ్రూపుల్లో నీవున్నావా లేవా? అనేది మనకు తెలియచేయడానికి ఈ యొక్క సందర్భం మొత్తం కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అబద్ధ భక్తుల గురించి. అంటే మందిరంలో అబద్ధ భక్తులు కూడా ఉంటారా? మందిరంలో వేషధారణ ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారా? మందిరంలో దేవునికి పనికి రాకుండా పనికిమాలిన భక్తులు ఉంటారా? ఉంటారు అంటున్నాడు ప్రభు. మందిరంలోనట పనికి మాలిన భక్తులు ఉంటారట. మందిరంలో అట పనికొచ్చే భక్తులు కూడా ఉంటారట. కనుక యేసు ప్రభు యొక్క మాటలలో నుంచి మనము ఈ దేవుని మందిరములో 2 గ్రూపుల్లో, ఆ 2 గ్రూపుల్లో ఎలా ఉన్నారు, వాళ్ళు ఎవరు, ఆ 2 గ్రూపుల్లో మనం ఎక్కడ చూసుకుందాం. కాబట్టి వారి ఫలముల వలన వారిని తెలుసుకుందురు అంటున్నాడు. చూడండి, ఇప్పుడు ఒక చెట్టు అది ఏం చెట్టు అని మనం తెలుసుకోవాలంటే దాన్ని కాయని చూడాలి. ఇది ఏం చెట్టు అని చూడాలంటే దాన్ని కాయని చూడాలి. కాయ లేదనుకో, దూరం నుంచి సపోజ్ ఇక్కడి నుంచి ఒక 100 అడుగుల్లో 2 చెట్లు ఉన్నాయి. ఏమా 2 చెట్లు ఉన్నాయి. అంత దూరంలో 2 చెట్లు ఉన్నాయి అనుకోండి. ఆ 2 చెట్లు పచ్చగానే ఉన్నాయి, పక్క పక్కనే ఉన్నాయి, కానీ కాయలేం లేవు. మనం ఇక్కడి నుంచి చూసినప్పుడు ఆ 2 చెట్లు ఒకటే కనబడుతుంది. 2 చెట్లు ఒకటే కనబడుతుంది. కానీ పండిన మామిడికాయ ఒక చెట్టుకి, పండిన మామిడికాయ ఒక చెట్టుకి చూసినప్పుడు ఆ పండిన మామిడికాయ ఏ కలర్లో ఉంటుంది? పసుపు కలర్లో ఉంటుంది. ఓకే. ఇటుపక్క ఒక యాపిల్ చెట్టు ఉందనుకోండి. యాపిల్ చెట్టు ఏ కలర్లో ఉంటుంది? రెడ్ కలర్లో ఉంటుంది. ఆ పండ్లు మనం ఆ చెట్టుకు చూసినప్పుడు ఇక్కడి నుంచే ఓహో ఇది మామిడికాయ చెట్టు, ఇది యాపిల్ చెట్టు అని చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చు. దూరం నుంచే చెప్పేసేయవచ్చు. దేన్ని బట్టి చెప్తున్నాం అది మామిడికాయ చెట్టు, ఇది యాపిల్ చెట్టు అని? దాని పండు వలన. దాని పండు వలన. ప్రభు అదే అంటున్నాడు. ఆ చెట్టు యొక్క పండు వలన ఆ చెట్టు ఏ చెట్టో చెప్పబడుతున్నట్లుగా ఒకని క్రియలు, వాడి జీవితం వలన వాడు మంచివాడో చెడ్డోడో, పరలోకానికి వెళ్ళేవాడో నరకానికి వెళ్ళేవాడో చెప్పొచ్చు అంటున్నాడు. వారి ఫలముల వలన, వారి క్రియల వలన వారి ఫలములు మనం తెలుసుకోవచ్చంట. కాబట్టి వారి ఫలముల వలన వాళ్ళని తెలుసుకుందరు. ఫలములు అంటే ఏంటి ఇక్కడ? క్యారెక్టర్, ఆలోచనలు, మాటలు, జీవితం, చేసే పనులు. 2 చెట్లు ఉన్నాయి. అంటే 2 రకాల విధాలైన మనుషులు మందిరంలో ఉన్నారు. ఈ మందిరంలో ఉన్న మనుషులలో ఎవరు ఎలాంటి వాళ్ళో మనం తెలుసుకోవాలంటేనట, వారి మాటలు, వారి ఆలోచనలు, వారి పనులు చూస్తేనట, వారు మాటలు, వారి ఆలోచనలు, వారు చేస్తున్న పనులను బట్టి వాళ్ళు ఎవరో మనం తెలుసుకోవచ్చు అంటున్నాడు ప్రభు. తెలుసుకోకపోతే ఎట్లాగా? తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకుంటేనే జాగ్రత్త పడతాం. తెలుసుకోకపోతే ప్రమాదంలో పడతాం. కాబట్టి
జాగ్రత్త పడడం కోసం మందిరంలో ఉన్న 2 గ్రూపులలో మందిరంలో ఉన్న 2 రకాల మనుషులలో ఎవడు ఎలాంటి మనిషో మనం కనుగొనిన వారమై ఉంటే జాగ్రత్త పడిన వారమై ఉంటాం. కింద వచనంలో మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చూడండి ఒకసారి, మందిరానికి వచ్చిన గ్రూపుల్లో ఇక్కడ ఎవరైనా బయట ఉన్నటువంటి అన్య దేవతల పేర్లు ఏమన్నా పలుకుతారా? పలకరు. మందిరంలో ఉన్నటువంటి కూర్చున్నటువంటి, వింటున్నటువంటి, ప్రార్థన చేస్తున్నటువంటి, పాటలు పాడుతున్నటువంటి జనాలలో ఆ బయట ఉన్న అన్య దేవతల పేర్లైతే ఎవరు చెప్పరు. ఏమని పాట పాడేటప్పుడు ప్రభువానే అంటారు, ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రభువానే అంటారు. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు అంటున్నాడు. అంటే నోటితో ప్రభువా అని పలుకుతూ దేవుడి చిత్త ప్రకారము చెయ్యని వారు సంఘంలో ఉన్నారంట. ప్రభువాని ప్రార్థన చేస్తూ ప్రభు చెప్పినట్లు బతకని వారు సంఘంలో ఉన్నారట. ప్రభువాని పలుకుతూ ప్రభు చెప్పినట్లు బతికే వాళ్ళు ఉన్నారు, ప్రభువాని పలుకుతూ ప్రభు చెప్పినట్లు చేయని వారు ఉన్నారు. 2 గ్రూపులు. ఆ దినమందు ఈ 2 గ్రూపులు అలా వెళ్తూ ఉంటాయి. ఎప్పటి వరకు? మరణించే వరకు, యేసు ప్రభు 2వ రాకడ వరకు. ఏ చర్చిలో చూసినా ఈ 2 గ్రూపులు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఏ చర్చిలో చూసినా 2 గ్రూపులు ఉంటాయి, ఒకే గ్రూప్ ఉండదు. యేసు ప్రభు పక్కన 12 మంది శిష్యులుంటే 11 మంది ఒక గ్రూపు, ఒకడు ఒక గ్రూపు. ఎవరా ఒకడు? ఇస్కరేతు యూదా. చూడండి ఒకసారి, యేసు ప్రభు సంఘం, ఆయన స్థాపించిన మొట్టమొదటి సంఘం అది అపోస్తలులు. 12 మందిలో, ఆయన స్థాపించిన 12 మందిలో 11 మంది ఒక గ్రూపు, ఒకడు ఒక గ్రూపు. కానీ గుర్తుపెట్టుకోండి, పేతురుకు తెలియదు యూదా ఇంకో గ్రూప్ అని. అందరికి తెలియదు ఇస్కరేతు యూదా నరకానికి వెళ్ళేవాడని. మత్తయికి తెలీదు ఇస్కరేతు యూదా యేసు ప్రభువుని పట్టించేవాడని. ఈ 11 మందికి తెలియదు ఇస్కరేతు యూదా ప్రభువుకి ద్రోహి అని, పక్కనే ఉంటూ బల్లెం పొడిచేవాడని అపోస్తలులకు తెలియదు పాపం. అందుకే ఎందుకు చెప్పాలి ఈ మాటలంటే, అందరికీ అవసరం కాబట్టి. ఎవరైతే భక్తి చేస్తున్నారో ఆ భక్తుల పక్కన భక్తిహీనులు కూడా ఉంటారు. అందుకే అబద్ధ ప్రవక్తలైన అబద్ధ విశ్వాసులను గురించి కూడా జాగ్రత్త పడాలి. ఎక్కడున్నారు వాళ్ళు? మందిరంలోనే ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? పక్కనే ఉన్నారు. ఈ 2 చెట్లు ఎక్కడ ఉన్నాయి? పక్కనే ఉన్నాయి. చెబుతూ ఒకరోజు వస్తుందంట. ఏ రోజు అది? ప్రభు 2వ రాకడ రోజు. మరి ఈ 2 గ్రూపుల్ని మనం తేల్చలేమండోయ్. మనం కనిపెట్టొచ్చు, కానీ తీర్పు మాత్రం ప్రభువే తీరుస్తాడు, నరకానికో పరలోకానికి. మనం కనిపెట్టొచ్చు. మనకు దేవుడిచ్చినటువంటి ఆత్మ ద్వారా, దేవుడి అనుగ్రహం ద్వారా మనల్ని జాగ్రత్త పడమంటున్నాడు అంటే తెలియచేసే విధానం పరిశుద్ధాత్మ ద్వారా మనకిస్తాడు. ఎందుకు తెలియజేస్తాడు? జాగ్రత్త పడడం కోసం. ఎందుకు జాగ్రత్త పడాలి? అలాగా మనం చేయకుండా వాళ్ళలాగా నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే అందుకు జాగ్రత్త చెప్తున్నాడు అనమాట. రైట్. ఒకరోజు యేసు ప్రభు యొక్క 2వ రాకడ వస్తుంది. ఆ వచ్చినప్పుడట మందిరానికి వచ్చిన ప్రతి వాడు కూడా యేసు ప్రభు ఎదుట నిలబడతాడట. వింటున్నారా? యేసు ప్రభు నామమును పలికిన ప్రతివాడు, ప్రభువాని పలికిన ప్రతివాడు కూడా ఆయన ఎదుట నిలవబడతాడట. మందిరానికి రాకుండా యేసు ప్రభు నమ్మకుండా ఉండే బ్యాచ్ వదిలేసేయండి, దాని సంగతి మనం మాట్లాడుకోవడం. చర్చికి వచ్చిన వాళ్ళల్లో
అంటే చర్చికి వచ్చిన వాళ్ళల్లో కూడా నరకానికి వెళ్ళే బ్యాచ్ ఉంటుందా? ఉందంటున్నాడు ప్రభు. చర్చికి రాని వాళ్ళల్లో నరకానికి వెళ్తారంటే ఆశ్చర్యం లేదు. కానీ చర్చికి వచ్చిన వారిలో కూడా నరకానికి వెళ్ళేటటువంటి బ్యాచ్ కూడా ఉందంట. అప్పుడు యేసు ప్రభు వచ్చినప్పుడు తీర్పు సమయమున ఈ చర్చికి వచ్చే బ్యాచ్‌తో మాట్లాడుతున్నాడు చూడండి. వాళ్ళు ఏమంటున్నారట 22వ వచనంలో. ఆ దినమందు ఎంతమందమ్మా? అనేకులంట. తక్కువ మంది కాదు. తక్కువ మంది కాదు. చర్చిలో ఉన్న 2 గ్రూపుల్లో పరలోకానికి వెళ్ళే గ్రూప్ ఎక్కువ, నరకానికి వెళ్ళే గ్రూప్ ఎక్కువ అనంటే వాక్య ప్రకారం నరకానికి వెళ్ళే గ్రూపే ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే చర్చిల్లో నీతిమంతులు ఎక్కువ, తమ ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు ఎక్కువ అని మనం గాని గమనిస్తే మీరే చెప్పండి. ఏ గ్రూప్ ఎక్కువ కనబడుతుంది? కదా? సరే చదువుదాం. 22 ఆ దినముందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా. చూడండి ఏమేం పనులు చేశారో అలా చెప్తున్నారు. వాళ్ళు ప్రభుతో చెప్తున్నారు. మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామముననే దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. చూడండి వాళ్ళు చేసిన పనులు యేసు ప్రభుతో చెప్తున్నారు. ఆయన ఏదో ఒక మాట అన్నాడు. అంతకుముందు వాళ్ళతో ఆయన ఏదో ఒక మాట అన్నాడు. ఆ మాట వాళ్ళకి భయము కలిగింది. ఆ మాట వాళ్ళకు బాధను కలిగించింది. ఆ మాట వాళ్ళకి నచ్చలేదు. ఆ మాట వాళ్ళలో ఏదో గందరగోళం పుట్టించింది. అప్పుడు ఆ మాటను బట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? అంటే యేసు ప్రభు ప్రభువా నువ్వు ఒకవేళ మర్చిపోయావేమో చూడు, మేము నీ గురించి చెప్పాము అంటున్నారు. ప్రభువా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామం వాడి నీ పేరు వాడి దయ్యాలను కూడా వెళ్ళగొట్టాము. ఇంకా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. చూసారా? యేసు ప్రభు యొక్క పేరు వాడి యేసు ప్రభు చేసినటువంటి ఆ యొక్క అద్భుతాలన్నిటినీ వాళ్ళ ఖాతాలో వేసుకుంటూ మేము ఇలా చేయలేదా అని అంటున్నారు వాళ్ళు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు వాళ్ళకి? అప్పుడు అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి పొండని వారితో చెప్పుదును. జాగ్రత్తగానండి. ఇప్పుడు ఇంకా సంఘము పరలోకానికి పరదేశికి వెళ్ళలేదు. కనుక కూర్చున్న ప్రతివారు కూడా భక్తుడని అనుకుంటారు. మనమంతా కూడా భక్తులమే అనుకుంటాం. కానీ ప్రభు వచ్చిన తర్వాత నా వద్ద నుంచి పొండని చెప్పే బ్యాచ్ ఒకటి చర్చిలో ఉంటుంది. నా వద్దకు రండి అని చెప్పే బ్యాచ్ ఒకటి చర్చిలో ఉంటుంది. రెండు గ్రూపులు అయిపోతాయి. అప్పుడు చర్చిలో ఉన్న 2 గ్రూపులే. చర్చిలో వచ్చిన వారే, చర్చికి వచ్చిన వారిలోనే 2 గ్రూపులు అవుతాయట. ఒకటి చర్చిలో నుంచే నరకానికి వెళ్ళే గ్రూపు. ఇది ఎంత ఘోరం అండి. మనం అన్యజనుల విషయం అయితే సరే, వాళ్ళు దేవుణ్ణి నమ్మలేదు కాబట్టి వాళ్ళు నరకానికి వెళ్ళారంటే ఓకే, దాన్ని ఒప్పుకోవచ్చు. చర్చిలోకి వచ్చిన తర్వాత నరకానికి వెళ్ళడం ఏంటి? చర్చిలోకి వచ్చిన తర్వాత నరకానికి వెళ్ళడం ఏంటి? నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నేను నరకానికి వెళ్ళే బ్యాచ్లో ఉన్నానా, పరలోకానికి వెళ్ళే బ్యాచ్లో ఉన్నానా? యేసు ప్రభు అంటున్నాడు, మిమ్మును ఎన్నడూను నేను ఎరగను. వాళ్ళు చేసిన పని చెప్తున్నా చూడండి. అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి పొండి అని చెప్తాను అంటున్నాడు. చూడండి, ఇప్పుడైతే ప్రస్తుతానికి మనము మందిరంలోనే ఉన్నాం. ప్రభు వచ్చిన తర్వాత లేదా ప్రస్తుతానికి ఉన్న కాలంలో ప్రభు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి.
ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకు సరిదిద్దుకో. తండ్రి చిత్త ప్రకారము, వాక్య ప్రకారం, ఆజ్ఞ ప్రకారం బ్రతుకు అన్నప్పుడు చూడండి, ఈ వాక్యం వినబడంగానే ఈరోజు నన్ను దేవుడు అబద్ధం మానేయమన్నాడు, బూతులు మానేయమన్నాడు, చర్చికి టయానికి రావడం లేదని సరిదిద్దుకోమన్నాడు. ఇలా రకరకాల లోపాలన్నీ దేవుడు నాకు చెప్పి నేను నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళేటట్టు దేవుడు తన ఆజ్ఞ ద్వారా గద్దిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు నేను ఆయన మాట వెంటనే తీసుకుంటే అది క్రమం. కానీ రోజులు పోతున్నాయి, వారాలు పోతున్నాయి. దేవుడు తన దాసుడు ద్వారా, వాక్యం ద్వారా మాట్లాడుతానే ఉన్నాడు. యేసు ప్రభు నామము ఎరిగిన నుంచి, మందిరానికి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు మన జీవితాన్ని చూస్తే, మన జీవితంలో దేవుడు చెప్పినటువంటి జీవితం ఏర్పాటు చేసుకున్నట్టుగా కనబడుతుందా? లేక వచ్చి పాటలు పాడి, డ్రమ్ము కొట్టి, వాక్యం చదివి, ప్రార్థన చేసి, కానుకలిచ్చి వెళ్ళిపోయేవారుగా ఉన్నామా? క్రమము ఏది, అక్రమము ఏది? క్రమము అంటే నీకు వినిపించబడిన దేవుని వాక్యమును విని సరిదిద్దుకోవడము క్రమము. వాక్య ప్రకారము, తండ్రి చిత్త ప్రకారము నడవడము క్రమమైతే, నీ జీవితంలో ఎన్ని రోజులు గడుస్తున్నా చర్చికొస్తున్నావు, నీ జీవితంలో ఎన్ని వారాలు పోతున్నా చర్చికొస్తున్నావు, కానీ జీవితంలో పరలోకానికి వెళ్ళేటటువంటి ప్రభు చిత్తము, పరిశుద్ధత, విశ్వాసము, భయభక్తులు, ప్రేమ, సమాధానము కనబడకపోతే దాని అర్థము అక్రమము. అక్రమము చేయడం ఏంటంటే మందిరానికి వస్తూ కూడా, మందిరంలో ఉంటూ కూడా, దేవుణ్ణి తలుచుకుంటూ కూడా తన జీవితాన్ని సక్రమము చేసుకోకపోవడమే అక్రమము. మందిరానికి ఎందుకు పిలిచాడు దేవుడు మనల్ని? సక్రమం చేసుకోవడానికి. మందిరానికి మనం రావాల్సింది ఎందుకు? సక్రమంగా జీవించడానికి. సక్రమము, అక్రమము. మనం మన ఆరోగ్యం సక్రమంగా ఉండాలనుకుంటామా, అక్రమంగా ఉండాలనుకుంటామా అంటే సక్రమంగా ఉండాలనుకుంటాం. అంటే ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాం. మనకు సంతోషం ఉండాలా, బాధ ఉండాలా అనుకుంటున్నాం అంటే సంతోషంగా ఉండాలనుకుంటున్నాం. దేవుడు కూడా మందిరానికి పిలిచే వారిని సక్రమైన వారుగా, పరలోకానికి వెళ్ళేవారుగా ఉండాలనే పిలుస్తున్నాడు, రమ్మంటున్నాడు, సరిదిద్దుకోమంటున్నాడు. ఆయన పిలుపు యొక్క అర్థము మందిరానికి సక్రమమైన జీవితం. పేరు వాడుతున్నాం, యేసు ప్రభు పేరే వాడుతున్నాం, కానీ జీవితం అక్రమంగా ఉంది. ప్రార్థన చేస్తున్నాం, కానీ జీవితం అక్రమంగా ఉంది. ఏదో మందిరానికి వస్తున్నాం, కానీ జీవితం అక్రమంగా ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, భయము కలగాలి ఒకసారి మనకి. యేసు ప్రభు యొక్క వాక్యం మనకు చెబుతున్నప్పుడు నా జీవితం క్రమంగా, ఆ రోజున నీవెవరో నేను ఎరగను అని అన్నాడంటే గుండెలు పగిలిపోతాయి. నీవెవరో నేను ఎరగను అన్నాడంటే మన గుండెలు పగిలిపోతాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు యొక్క మందిరానికి వచ్చిన తర్వాత సాతాను ఇష్టాలు మనం నెరవేర్చకూడదు. ఇక నువ్వు మందిరానికి వచ్చింది, చర్చికి వచ్చింది యేసు ప్రభు యొక్క ఇష్టాలు నెరవేర్చడానిక, సాతాను యొక్క ఇష్టాలు నెరవేర్చడానికి ఒకసారి ఆలోచించుకో. బయట ఉన్నవారు సాతాను యొక్క ఇష్టాలు నెరవేరుస్తుంటారు కనుక వారు పాపములో ఉంటారు, నరకానికి వెళ్తారు. ఓకే. మందిరానికి వచ్చిన తర్వాత, యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్న తర్వాత, ప్రభు బల్ల తీసుకుంటున్న తర్వాత, వాక్యం చదువుతున్న తర్వాత, మనకి యేసు ప్రభు నామం పరిచయం అయిన తర్వాత మనం సాతానుతో ఇంకా స్నేహం ఎందుకు ఉంటుంది? అక్రమైన కార్యాలు మన జీవితంలో ఎందుకు ఉంటాయి? గుర్తుపెట్టుకోండి, ఫలింపు
ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అంటున్నాడు. నీలో నుంచి నాలో నుంచి మందిరానికి వచ్చిన తర్వాత జాగ్రత్తగానండి, మందిరానికి వచ్చిన తర్వాత ఈ వాక్యం అంటే ఏంటి? దేవుడు మందిరానికి పిలిచి నీకు వాక్యం అందిస్తున్నాడే, ఈ వాక్యము నీ హృదయంలోనికి తీసుకెళ్తే నీ జీవితానికి ఫలాలు వస్తాయి. ఏమా, వాక్యాన్ని నీ హృదయంలోకి తీసుకెళ్తే చూడండి, చెట్టుకి మొక్కకి ఏం పోస్తాం మనం? నీళ్లు పోస్తాం. ఎందుకు నీళ్లు పోస్తాం? అది ఎదగాలని, అది పువ్వులు పూయాలని, కాయలు రావాలని మనం నీళ్లు పోస్తాం. అవునా? నీళ్ళు అందుకే కదా పోస్తారు. వాక్యము కూడా మందిరానికి వచ్చిన ప్రతి మనిషికి పరలోకానికి వెళ్ళేటటువంటి జీవాహారం, పరలోకానికి తీసుకెళ్లేటటువంటి మార్పు కోసం కావలసినటువంటి శక్తి వాక్యము. ఈ వాక్యము ఒకవేళ చెట్టు నీళ్లు పోస్తున్నా ఎండిపోతుంది, కుళ్ళిపోతుంది అంటే దాని అర్థం ఏంటి? అది పోస్తున్న నీళ్లను తీసుకోవడం లేదని అర్థం. అది పోస్తున్న నీళ్లను గ్రహించడం లేదని అర్థం. కారణం ఏంటి? ఆ చెట్టుకి ఏదో జబ్బు చేసింది. ఆ చెట్టు ఎండిపోతూ ఉంది. ఆ చెట్టు కాయలు కాయడం లేదు. ఎంత నీళ్లు పోసినా కాయలు కాయడం లేదంటే ఫలాలు లేని చెట్టు. ఎంత నీళ్లు పోసినా పచ్చగా రావడం లేదు, ఎండిపోతుందంటే జీవం లేని చెట్టు అని అర్థం. చూసారా? చర్చిలో ఉన్న వారిని చెట్లతో, ఫలాలతో పోల్చాడు. ఉదాహరణగా పోల్చి మనకు అర్థమయ్యేటట్లుగా చేసి చివరికి ఆ చెట్టు ఎవరో కాదు, నీవే నేనే అన్నాడు. ఆయనకు కావాల్సిందట ఫలాలంట. మరి మనకు కావాల్సింది ఏంటి? 2 పాయింట్లు చెప్తాను ఇక్కడ. 2 గ్రూపుల్లో 2 పాయింట్లు ఉన్నాయి. మనం మందిరానికి వచ్చింది, మనకు కావాల్సింది ఏంటి? మనం ఎందుకు మందిరానికి వచ్చాం? మనకు కావాల్సింది ఏంటి? దేవుడు మందిరానికి మనల్ని పిలిచాడు, ఆయనకు కావాల్సింది ఏంటి? ఈ జ్ఞానం కావాలి. మనం మందిరానికి వచ్చాము, మనకు కావాల్సింది ఏంటి? మనల్ని మందిరానికి ఆయన పిలిచాడు, ఆయనకు కావాల్సింది ఏంటి? నంబర్ 1, దేవుడు మనల్ని మందిరానికి పిలిచాడు, ఆయనకు కావాల్సింది మనలో నీతి. మనల్ని దేవుడు మందిరానికి పిలిచాడు, ఆయనకు కావాల్సింది పరిశుద్ధత. మనల్ని దేవుడు మందిరానికి పిలిచాడు, ఆయనకు మనలో కనబడవలసింది విశ్వాసం అనే ఫలాలు, పరిశుద్ధత అనే ఫలాలు, మంచితనము, భయము, భక్తి అనే ఫలాలు ఆయనకి మనలో కనబడాలి. అందుకు ఆయన పిలిచాడు. ఆయన మనల్ని చేసుకోనట, మనలో ఈ మంచితనము, ఈ విశ్వాసము, ఈ ప్రేమ అనే ఫలాలు చూసినప్పుడు ఆయన సంతోషపడతాడట. అంతేగా? రైతు మామిడికాయ చెట్టు వేసాడు, నీళ్లు పోస్తున్నాడు, ఎరువేస్తున్నాడు. దేనికోసమ్మా? ఫలాల కోసమే. ఓకే? కనుక దేవుడికి కావాల్సింది ఏంటంటే నీతి ఫలాలు. దేవుడికి ఒక మనిషి నుంచి కావాల్సింది నీతి ఫలాలు, నీతి క్రియలు. రెండోది, మనకు దేవుడి దగ్గర నుంచి ఏం కావాలి? చూసారా? జాగ్రత్త సంఘమా, నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత నాకు దేవుని వద్ద నుంచి ఏది కావాలనుకుంటున్నావో అది నీ మైండు, నీ ప్రవర్తన, నీ ఆలోచన అని అర్థం. నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత ఆరోగ్యం మీదనే దృష్టి ఉంటే నువ్వు పరలోకం మీద ఎప్పుడు పెడతావు దృష్టి? నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత డబ్బు మీదనే నీ దృష్టి ఉంటే, ఆలోచన ఉంటే పరలోకం గురించి సంగతి ఏంటి? నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత
పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచన, నమ్మకం లేకపోతే పరలోకం గురించి నీ దృష్టి ఏంటి? కాబట్టి మానవులు భూమి మీదకి చర్చికొచ్చినటువంటి మనిషి కోరుకోవాల్సింది ఏంటంటే నిత్య రాజ్యము, పరలోకము. దేవుడికి కావాల్సిందేంటి? నీతి మనలోంచి. మనలో నీతి ఆయన చూస్తే ఆయన ఎక్కడికి తీసుకెళ్తాడు? పరలోకానికి తీసుకెళ్తాడు. ఓకే. రైట్. ఇప్పుడు మన విషయానికొస్తే మనం మందిరానికి వచ్చేది ఎందుకు? గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా 2 విషయాలున్నాయి. సహోదరి చెప్పినట్టుగా నిత్య రాజ్యానికో, పరలోకానికో వెళ్ళాలని అనుకుంటున్నాం. ఇంతకీ పరలోకానికి నేను వెళ్ళకూడదని మందిరానికి వచ్చినోళ్ళు ఎవరైనా అనుకుంటారా? అనుకుంటారా? అనుకోరుగా? అనుకోరు. రైట్, బావుంది. పరలోకానికి వెళ్ళాలన్న ఆశ కావాలా? పరలోకానికి వెళ్ళాలన్న క్రియలు కావాలా? పరలోకానికి వెళ్ళడానికి కావాల్సింది క్రియలు, ఫలాలు. నువ్వు పరలోకానికి వెళ్ళాలనుకొని నీశసారంగా నువ్వు బతుకుతుంటే పరలోకం ఎట్లా వెళ్తావు? అదే రెండో గ్రూపు. మందిరానికొచ్చి పరలోకానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళేటటువంటి క్రియలు చేయని గ్రూపే, అంటే క్రమము కానిది చేసే గ్రూపే ఈ రెండో గ్రూప్. మరి ఈ గ్రూపు మందిరానికి వచ్చి ఏం చేస్తుంది? ప్రభువా నాకు ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం మంచిదే, అడగొచ్చు, తప్పేం లేదు. ప్రభువా నాకు డబ్బు కావాలి, రైట్, మంచిదే. కానీ ఆరోగ్యం పరలోకానికి వెళ్ళడానికి అడుగుతున్నావా? డబ్బులు పరలోకం వెళ్ళడానికి అడుగుతున్నావా? వస్త్రాలు, ఆహారము పరలోకానికి వెళ్ళడానికి అడుగుతున్నావా? భూమి మీద కోసం అడుగుతున్నావా? అది పాయింట్. దేవుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎలాంటోడంటే చాలా మంచోడు. ఎంత మంచోడు? ఒకసారి మీకు చెప్తాను. మన దేవుడు ఏ విషయం చెప్పినా కూడా ఉదాహరణలుగా చెప్తాడు కదా, ఉపమానాలుగా చెప్తాడు కదా. నేను కూడా అలా చెప్తాను, అర్థం చేసుకోండి. పోలీసులు దొంగల్ని, నరహంతకుల్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారమ్మా? ఏమ్మా, ఎక్కడ పెడతారు? జైల్లో అన్నం పెడతారా? ఏమ్మా, పెడతారా పెట్టరా? అదేంటి దొంగలకి, నరహంతకులు అన్నం పెట్టడం ఏంటి? దొంగలకి, నరహంతకులు అన్నం ఎందుకు పెట్టాలి? చూసారా? శిక్ష వేసేయాలంటే కత్తితో నరికేసి గన్తో పొడి చేస్తే సరిపోద్ది కదా. బాధ అనుభవించేటాన్ని పండితే 4 రోజులు బాధ పెట్టొచ్చు కదా, చచ్చిపోయేదాకా బాధ పెట్టొచ్చు కదా. ఇది కోపం తీర్చుకోవాలనుకునే పని అయితే. ఇప్పుడు పోలీసులకు వాళ్ళ మీద కోపం ఉందనుకోండి, వాళ్ళని బాధపరచాలనుకుంటున్నారు అనుకోండి, బాగా కొట్టేసి వదిలిపెట్టేసి అన్నం పెట్టకుండా ఉంటే వాడు బాధతో చచ్చిపోతాడుగా. కానీ అది చేయడం లేదే పోలీసులు. జైల్లో వేసి వారికి 3 పూటలు అన్నం పెట్టి మంచివాడుగా మారాలని కోరుకుంటారు. జైలు అంటే అదే. కానీ లోకం ఎలా ఉందో మనకు తెలుసు, దాని గురించి టాపిక్ కాదు. కానీ గమనించండి, దేవుడు ఎలాంటోడు అనడానికి నేను చెప్తున్నాను. ఈ భూమి మీద మంచోళ్ళు తక్కువగా ఉన్నారు, పాపులు ఎక్కువగా ఉన్నా దేవుడు అందరి మీద వర్షం కురిపిస్తున్నాడు, అందరికి ఆహారాన్ని ఇస్తున్నాడు, అందరికి గాలి, నీరు, ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా అందిస్తున్నాడు. ఎంత మంచోడు ఒకసారి ఆలోచించండి దేవుడు. కారణం ఏంటంటే మనము ఆయనను ఎరిగిన వారమై నీతిమంతులై పరలోకం వెళ్ళాలన్నది ఆయన ఒక ఉద్దేశంతో ఆయన అన్నం పెడుతున్నాడు. ఆయనేమో మనల్ని తన బిడ్డలుగా చేసుకొని పరలోకం తీసుకెళ్లాలని మనకు అన్నం పెడుతుంటే, మనం భూమి మీద మాత్రమే అన్నం ఉంటే చాలు, భూమి మీద మాత్రమే మనకు సుఖం ఉంటే చాలు అనుకునే రీతిలో ఉంటే మనకేం అర్థమైందని అర్థం. కనుక ఆ గ్రూపులో ఉండకూడదు మనం. ప్రభువా నేను పరలోకం వెళ్ళడానికి ఏదో ఒకటి చేయాలి కాబట్టి, నువ్వు చెప్పింది చేయాలి కాబట్టి నాకు అన్నం పెట్టు. మరి బైబిల్ చదవాలంటే శక్తి కావాలి కదా ప్రభువా. బైబిల్ చదవాలంటే ఆరోగ్యం కావాలి కదా ప్రభువా. పరలోకం వెళ్ళాలంటే ప్రార్థన చేయాలి కదా ప్రభువా. పరలోకం వెళ్ళాలంటే నీ సువార్త ప్రకటించాలి కదా ప్రభువా. అందుకోసం నాకు అన్నం పెట్టవా, అందుకోసం నాకు ఆరోగ్యం ఇవ్వవా, అందుకోసం నాకు డబ్బులు ఇవ్వవా అనేది క్రమమైన గ్రూపు. అంటే
మందిరానికొచ్చి మందిరానికి అసలొచ్చేదే పరలోకానికి వెళ్ళాలన్న గ్రూప్ ఒకటి. మరి పరలోకం ఎలా వెళ్తారు? దేవుడు చెప్పిన అటువంటి క్రియలు చెబితే వెళ్తారు. మరి పరలోకం వెళ్ళాలనుకున్న ఆలోచన కలిగిన వాడు ఏ పనిలో ఉంటాడు? నీతి క్రియల పనిలో ఉంటాడు. అంటే దేవుడు ఒక్కొక్క వారం చెబుతున్న వాక్యాన్ని తీసుకొని తన జీవితాన్ని, తన హృదయాన్ని సరిచేసుకుంటూ పరలోకం వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి. ఇదిగో నాలో ఈ అబద్ధం ఉంది, నాలో ఈ బూతులున్నాయి, నాలో ఈ చెడుతనం ఉంది. ఇదంతా తీసుకుంటేనే కదా నేను పరలోకం వెళ్తాను అనుకోని, దేవుడికి నీతిమంతులు, పరిశుద్ధులు కావాలి కదా అనుకోని తన జీవితాన్ని ప్రేమని దేవుని బిడ్డలారా పరలోకానికి వెళ్ళడానికి వచ్చేవాడే ఫస్ట్ గ్రూప్. ఈ లోకంలో ఏదో మందిరానికొస్తూ, ఈ భూమి మీద ఉన్నట వాటి మీద మాత్రమే మనస్సు ఉంచుతూ, ఎన్నిసార్లు వాక్యం విన్నా, ఎన్ని సంవత్సరాలు వాక్యం ఉన్నా, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఫలం రాలేదంటే, పరలోకం వెళ్ళాలన్న క్రియలు లేవంటే, దాని అర్థం ఏంటంటే ఆ చెట్టు ఎండిపోయింది. కాబట్టి నీళ్ళెంత పోస్తున్నా దానికి పచ్చదనం రావడం లేదు. ఆ చెట్టు కుళ్ళిపోయింది. కాబట్టి ఎంత నీళ్లు పోసినా పచ్చదనం రావడం లేదు. ఆ చెట్టుకి ఫలాలు రావడం లేదు. కాబట్టి ఎంత నీళ్లు పోసినా కాయలు, పువ్వులు రావడం లేదు. మరి ఎన్ని రోజులు పోద్దాం ఎండిపోయిన చెట్టుకి నీళ్ళు? ఏమ్మా? నీళ్ళు ఎన్ని రోజులు పోద్దాం కాయని చెట్టుకి? అందుకే జనవరి 31లో మెసేజ్ చెప్తుంటారు. ఒక వాక్యాన్ని తీసుకొని అంజూరపు చెట్టు. సంవత్సరాల నుంచి చూస్తా ఉంటే దానికి కాయ లేదు, ఏమి లేదంట. 2025 త్వరలో రాబోతుంది. ఈ 2024 మొత్తం జనవరి నుంచి ఈ రోజు వరకు మనల్ని దేవుడు పెంచాడు. ఏం కాయలు కాసాం? కాయలు కాయడం అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కాయలు కాయడం అంటే రెండున్నాయి. ఒకటి, మన జీవితాన్ని నీతివంతంగా, ప్రార్థనాపూర్వకంగా ఎదుటి వారికి మాదిరికరంగా సిద్ధం చేసుకోవడం ఒకటైతే, రెండోది ఒక ఆత్మ రక్షించబడడానికి అతనికి దేవుని సువార్త ప్రకటించి అతనిని కూడా నరకం నుంచి తప్పించడానికి చేసే పని రెండో ఫలం. ఒకటి మన ఫలము, రెండోది ఎదుటివాడికి మన ఫలం అందించాల్సిన ఫలం. ఇది ఒక గ్రూపు. ప్రభు రాకడ చాలా దగ్గరలో ఉంది. యుద్ధాలు జరుగుతున్నాయి. కరువు కాటకాలన్నీ వచ్చేస్తున్నాయి. కరోనాలు, యుద్ధాలు, రకరకాల పరిస్థితులంతా. ఏ ఏ ఏ ఊరిలో, ఏ ఇంటిలో ఆరోగ్యం లేదు, శ్రమల దినాలు. ఒకసారి అందుకే వాక్యాన్ని పరిశీలిస్తూ చదువుతుంటే వాతావరణం అర్థమవుతుంది. వాక్యంలో ఉన్న సంగతులు పరిశుద్ధాత్మ ద్వారా మనం పరిశీలిస్తుంటే బయట ఏం జరుగుతుందో కనపరిచే అర్థమే వాక్యం. సర్వదర్శిని. ఈ సంగతులు విడిచేసేసి మందిరానికి వస్తూ పోతూ కూడా మనం పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచన, క్రియలు మనలో లేకపోతే నరకానికి వెళ్ళే వారి గ్రూపులో మందిరానికి వచ్చే వారిలో ఉంటాం. ఒకసారి చూసుకో. నువ్వు మందిరానికి రాక ప్రభు ఇంకో మాట అంటాడు, ముగిస్తున్నా నేను. ప్రభు ఒక మాట అంటాడు, చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా నుండు, నులివెచ్చగా ఉంటే ఏంటి ప్రభు ప్రమాదం? అసలు చల్లగా ఉండడం అంటే ఏంటి? వెచ్చగా ఉండడం అంటే ఏంటి? నులివెచ్చగా ఉండడం అంటే ఏంటంటే, చల్లగా ఉండడం అంటే నాకు దేవుడు లేడు, నేను దేవుడిని నమ్మను, నా ఇష్ట ప్రకారం బతుకుతాను. వాడు చల్లారిపోయినోడు, తీసేయ్ నరకానికి. వెచ్చగా ఉండడం అంటే ఏంటి? నిజమైన దేవుడు యేసు ప్రభు. ఆయన నీతిమంతుడు. పాపులైన మనుషుల కోసం ఆయన వచ్చాడు. ఆయన పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చాడు. కాబట్టి నేను ప్రతిరోజు నా జీవితాన్ని నేను యేసు ప్రభు వాక్యములో నడుచుకుంటూ నీతిగా బతుకుతా. వెచ్చగా, అగ్నిలాగా నీతిగా బతుకుతా. వెచ్చదనం. నులివెచ్చదనం అంటే ఏంటి? మందిరానికి వచ్చిన తర్వాత కూడా యేసు ప్రభు గురించి తెలుసుకున్న తర్వాత కూడా
మన జీవితంలో నీతి అనేది రాకుండా అలాగా ఒకరోజు ప్రార్థన, ఒకరోజు పాపం, ఒకరోజు లోకం, ఒకరోజు చర్చి, ఒక పాట యేసు ప్రభుది, ఒక ఒక కార్యము సాతానుది. దీన్ని నులివెచ్చని జీవితం అంటారు. అంతగా కొంచెం వేడి, కొంచెం చల్లదనం ఉంటే దాన్ని నులివెచ్చన అంటారు. పూర్తిగా వెచ్చగా లేము, పూర్తిగా చల్లగానైనా లేము. కాబట్టి దీన్ని నులివెచ్చని జీవితం. ఈ నులివెచ్చని జీవితం ఎందుకు ప్రమాదం అంటే, ఇదిగో ఇక్కడ చూడండి ఒకసారి. ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా కొన్ని పనులు చేశాం కదా అంటున్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు వాళ్ళతో, అక్రమము చేయవారులారా నా వద్ద నుంచి పొండి. అక్కడ తగులుతుంది దెబ్బ ఆ రోజు. ప్రభువా నేను మందిరానికి వచ్చాను కదా అంటున్నారు వీళ్ళు, నీ పనులు చేశాను కదా అంటున్నారు వీళ్ళు, కానీ వాళ్ళ జీవితంలో క్రమము లేదు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు చెప్పినట్లుగా పూర్తిగా బ్రతకలేదు మందిరానికి వచ్చి కూడా. కాబట్టి వాళ్ళలో ఏం కలుగుతుందంటే, ప్రభువా పరలోకం వెళ్ళాలంటే నీ మందిరం, నీ వాక్యం ఇదంతా కూడా చేయాలి కదా, కొంచెం చేశాం కదా, లేదా కొంచెం చేసామన్నట్టుగా కనబడ్డాం కదా అంటే, దేవుడు ఏమంటున్నాడంటే, మీరు అబద్ధంగా బతికారు మందిరానికి వచ్చి, అక్రమంగా బతికారు మందిరానికి వచ్చి అక్రమంగా బతికారు. మందిరానికి వచ్చి అబద్ధ ప్రార్థనలు చేశారు, మందిరానికి వచ్చి అబద్ధ వాక్యములు చెప్పారు, మందిరానికి వచ్చి అబద్ధ విశ్వాసం ప్రదర్శించారు, మందిరానికి వచ్చి అబద్ధ జీవితం బతికారు. గుండె పగిలిపోతుంది వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా? లోకంలో ఉన్నవాడు నరకానికి పోయాడంటే వాడు నమ్మలేదు కాబట్టి సరే, యేసు ప్రభు నిజమైన దేవుడని ఎరిగియు వింటూయు చర్చికొస్తూ కూడా నరకానికి పోతున్నామే, ఇది ఎంత ఘోరమైన పరిస్థితి. మనకు దేవుడు అందాడండి, మన దగ్గరికి దేవుడు పరిచయం అయ్యాడు. దేవుడు పరిచయం అయిన తర్వాత కూడా నా వద్ద నుంచి మీరు పొండి అంటున్నాడంటే, మనం దేవుణ్ణి పోగొట్టుకునే వారుగా భూమి మీద ఉండకూడదు. మందిరానికి వచ్చి దేవుడు లేని వారిగా ఉండకూడదు ప్రేమ దేవుని బిడ్డ. కనుక ఒకసారి ఆలోచించు, నువ్వు మందిరానికి వచ్చేది పరలోకం వెళ్ళడానిక, భూమి మీద నీ ఇష్ట ప్రకారం నీ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి? ఒకసారి ఆలోచించు. ఏ కోణంలో నువ్వు ఉన్నావు మందిరానికి వచ్చిన తర్వాత కూడా? ఇంత చెబుతున్నా, ఇన్ని వాక్యాలు వారం వారం వింటున్నా మన జీవితంలో ఫలింపు, మార్పు, క్రియలు రావడం లేదంటే దాని అర్థం ఏంటి చెప్పండి? దేవుడు తీర్పు ఎలా చెప్తాడు చెప్పండి? మీకేమైనా ఎవరికైనా తెలుసా తీర్పు ఎలా చేస్తాడు? దేవుడు 2 విధాలుగా చేస్తాడు. ఈ మాట చెప్పి ముగిచ్చేస్తాడు. 2 విధాలుగా చేస్తాడు దేవుడు తీర్పు. ఎట్లాగంటే, నెంబర్ 1 వాక్యం. ఓకే, మనం నరకానికి వెళ్ళాలన్నా పరలోకానికి వెళ్ళాలన్న ఆధారం ఏదమ్మా? వాక్యం కదా. జాగ్రత్త వినండి. మరి ఈ వాక్యము పరలోకానికి నరకానికి తీర్పు తీర్చే వాక్యం అయితే, ఇంతకీ దేవుడు తీర్పు తీరుస్తున్నాడా, మనిషి తనంతట తాను తీర్పు తీర్చుకుంటున్నాడా? ఒకసారి జాగ్రత్త ఈ మాట వింటే మీకు మైండ్ పోద్ది. దేవుడు వాక్యం ఇచ్చి ఇది పాటిస్తే పరలోకం వెళ్తారు అన్నాడు. దేవుడు వాక్యం ఇచ్చి ఇది పాటించకపోతే నరకానికి వెళ్తారు అన్నాడు. ఓకేనా? అన్నాడు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? పరలోకానికి వెళ్ళాలో నరకానికి వెళ్ళాలో ఆధారం ఏది? వాక్యం అంటే ఆజ్ఞ. ఏమా? ఆజ్ఞ, వాక్యం. మరి పరలోకం వెళ్ళాలంటే దేవుడి మాట, వాక్యాన్ని పాటించాలని, నరకానికి వెళ్ళాలంటే వాక్యాన్ని అతిక్రమిస్తే చాలని, వాక్యం పాటించకపోతే నరకానికి వెళ్ళిపోతారని మనకు అర్థమైనప్పుడు, వింటున్నప్పుడు నిర్ణయం తీసుకునేది మనిషే, తీసుకోవాల్సింది మనిషే. ఏమని? నేను దేవుడి వాక్యం నమ్మి పాటించి పరలోకం వెళ్ళాలి. లేదు, నేను దేవుడి మాట వినను. అప్పుడు దాని అర్థం ఏంటి? దేవుడు చెప్పింది చేయను. దాని అర్థం ఏంటి? నేను నరకానికి వెళ్ళాలనుకుంటున్నాను అని ఏ మనిషి అయితే నిర్ణయం తీసుకుంటాడో ఆ మనిషి నిర్ణయం ప్రకారం దేవుడు వాడిని నరకానికి పంపించేస్తాడు.
నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత కూడా నీ బ్రతుకు బాగలేదంటే నువ్వు ఏం నిర్ణయం తీసుకుంటున్నావో తెలుసా? ఆలోచించు, నువ్వు ఏం నిర్ణయం తీసుకుంటున్నావు? అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు తీసుకున్నదే వెళ్ళు. అక్కడ కుదరదు. వీళ్ళు పాపం వాళ్ళ ఇష్టానుసారంగా పరలోకానికి వెళ్ళాలనుకున్నారు గానీ, వాళ్ళ ఇష్టానుసారంగా బతికి తీర్పు దగ్గర చెప్తున్నారు. ప్రభువా! ఇప్పుడు మేము పరలోకానికి వెళ్తాం. పరలోకంలో వెళ్ళడానికి కావాల్సిన వాక్యపు క్రియలేవి? నీకు దేవుడిచ్చిన టైంలో నువ్వు చేసిందేది? అవకాశం ఆయన ఇచ్చినప్పుడు నువ్వు చేసిందేది? మారిందేది? చూపించిందేది? కనుక తీర్పు మనిషి తీర్చుకుంటాడు. మీలో చాలామంది అంటుంటారు, రాత దేవుడు రాస్తాడని. రాత దేవుడు రాయడు, రాత మానవుడు రాసుకుంటాడు. దేవుడు చెబుతున్న సత్యము, రాత అంటే నరకానికో పరలోకానికో నువ్వే రాసుకుంటావు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఇంకా తాగుతున్నావంటే నీ రాత ఎవరు రాస్తున్నారు నాన్న? నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఇంకా పాపంలో ఉన్నావంటే నీ రాత ఎవరు రాస్తున్నారు? ప్రభువా, ఇంకొక అవకాశం నాకు ఇవ్వవా అని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆయన అంటాడు, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఇచ్చాను కదా బిడ్డ. ఏమంటాడమ్మా, మీ వయసులు ఎంత? మన వయసులు ఎంత? జాగ్రత్త. రేపేమి సంభవించునో తెలియదు. వచ్చే సంవత్సరం ఉందో లేదో తెలియదు. పోయిన సంవత్సరం చనిపోయిన వాళ్ళు ఏమనుకున్నారంటే మేము 2024లో కూడా ఉంటాం అనుకున్నాం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు ఒక మనిషికి ఇవ్వాలో డిసైడ్ చేసేది దేవుడే. 100 సంవత్సరాలు ఇవ్వకూడదా అంటే మన ఇష్టం కదా, ఆయన ఇష్టం. ఎందుకు ఆయన ఇష్టం అంటే, నువ్వు 100 సంవత్సరాలు ఇచ్చినా అట్టగే ఉంటావు. కాబట్టి చూస్తాడు, 3 సంవత్సరాలైనా ఫలం లేదు, ఈ చెట్టు నరికేసేయండి అంటాడు. ఎందుకు? 2023 అయిపోయింది, 2022 అయిపోయింది, 2024 అయిపోతుంది, 2025 రాబోతుంది. కానీ ఈరోజు మనం ఎట్టున్నాం? అమ్మో, 2025లో యేసుప్రభు వచ్చేస్తాడేమో అని 2024కి సిద్ధపడాలి కదా. అంటే ఆయన వచ్చినా పర్లేదు, నేను నరకానికి వెళ్ళినా ఓకే. ఏ గ్రూపులో ఉన్నావు? మందిరం లోపల 2 గ్రూపులు. కనుక ఆ గ్రూపును చూసినప్పుడు, మందిరంలో ఉన్న నరకానికి వెళ్ళే గ్రూపును చూసినప్పుడు జాగ్రత్త పడమంటున్నాడు యేసు ప్రభు. ఈ గ్రూపు కూడా ఆ గ్రూపే. మందిరంలో అడుగు పెట్టింది కానీ క్రియలు లేవు. ఆ లోకంలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఒకటికే ఉన్నారు. అందుకే ప్రత్యేకముగా అవిశ్వాసులతో జోడిగా ఉండకూడి, అపవిత్రులతో జోడిగా ఉండకూడి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఏమా, భక్తి మందిరానికి వచ్చి పరలోకం వెళ్ళడానికి ప్రయత్నాలు చేద్దాం. పరలోకం వెళ్ళాలంటే ఆయన చెప్పిన క్రియలు చేస్తేనే పరలోకం వెళ్తామని చెప్పి మనం తెలుసుకున్న వారమై సిద్ధపడదాం. ఇది ఈ యొక్క వచనాల్లో ఉన్నటువంటి భావం. మంచి చెట్టు, పనికి మాలిన చెట్టు. పరలోకానికి వెళ్ళేవాడు, నరకానికి వెళ్ళేవాడు. చర్చిలో 2 గ్రూపులు. ఓకేనా? దేవునికి మహిమ కలుగును.